హలో అండి. ఈ వీడియోలో ఏ రొమాన్స్ ఆఫ్ ది లిటిల్ ఫారెస్ట్ ఫైనల్ పార్ట్ చూడబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసుకుంటే ప్రెసిడెంట్ జిన్ విలేజ్లోనే స్టే చేస్తూ లీటిన్కి ఛాన్స్ దొరికిన ప్రతిసారి సారీ చెప్తూ ఉంటాడు. ఆమె మనం రిలేషన్లో ఎన్ని డేస్ నుండి ఉన్నామో అప్పుడంతా నీకు నిజం చెప్పడానికి టైం దొరకలేదా అని చెప్పి, ఎలాగో విలేజ్లో స్టే చేస్తున్నావుగా, సో రూరల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయి అని చెప్పి అతన్ని ఫీల్డ్లో వర్క్ చేయమంటుంది. అతను ఆ వర్క్ చేయలేక కష్టపడుతూ ఉంటాడు. అటు హీరోని క్షమించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. అతను ప్రతి దగ్గర ఆమెను ఫాలో అవుతూ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ స్టూడెంట్స్తో పాటు ట్రిప్కి వెళ్తుంది. ట్రిప్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటే వాటర్ దగ్గర కొన్ని బర్డ్స్ చనిపోయి ఉండడం అబ్జర్వ్ చేస్తారు. హీరోయిన్ చెక్ చేస్తే ఆ బర్డ్స్ అన్నీ పాయిజన్ వల్ల చనిపోయి ఉంటాయని అర్థమవుతుంది. సో వాళ్ళు పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు చెక్ చేసి ఎవరో బర్డ్ మీట్ కోసం ఇలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారో మాకు ఎవిడెన్స్ కావాలి, ఎవిడెన్స్ కోసం సెర్చ్ చేస్తున్నామని చెప్తారు వాళ్ళు. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి హీరోయిన్ ఒక్కటే వెళ్ళి వాటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇల్లీగల్గా బర్డ్ హంట్ చేస్తూ ఒక అతను ఆమెకు కనిపిస్తాడు అక్కడ. హీరోయిన్ వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఫోన్ బయటకు తీస్తుంది. సౌండ్ రావడంతో ఆ హంటర్ హీరోయిన్ వైపు రాబోతుంటాడు. జరిగిందంతా తెలుసుకొని అక్కడికి హీరో వచ్చి ఆమెను హక్ చేసుకుంటాడనమాట. ఆ హంటర్ వాళ్ళిద్దరు హక్ చేసుకోవడం చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక ఆ హంటర్ వాళ్ళది పెద్ద టీం అని, వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారని హీరోయిన్కి అర్థమవుతుంది. సో వాళ్ళిద్దరూ నెక్స్ట్ డే వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్ట్ చేస్తూ బర్డ్స్ని లైవ్గా పట్టుకొని తెచ్చిమని ఆర్డర్ చేయడానికి ఆ హంటర్ని రీచ్ అవుతారు. అలా వాళ్ళ టీం లీడర్ని కనిపెట్టడానికి ట్రై చేస్తారు వాళ్ళు. అటు ప్రెసిడెంట్ జిన్ లీటిన్ వాళ్ళ గ్రాండ్ మాకి ఇల్లు ఫిక్స్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి ఆ హంటర్స్ వాళ్ళ సీక్రెట్ ప్లేస్కి వెళ్తారనమాట, వాళ్ళతో డీల్ చేసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ. అలా వాళ్ళని డీవియేట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే పోలీస్ వచ్చి అక్కడ అటాక్ చేస్తారు. విత్ ప్రూఫ్స్ వాళ్ళని అరెస్ట్ చేసి హీరోయిన్కి థ్యాంక్స్ చెప్తారు. అప్పుడే ఆ హంటర్స్ టీంలోని ఒక అతను హీరోయిన్ని షూట్ చేయబోతుంటే హీరో అడ్డొస్తాడనమాట. సో బుల్లెట్ అతని హ్యాండ్కి తగులుతుంది. సో అతన్ని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. బట్ అతని హ్యాండ్కి బుల్లెట్ ప్రూఫ్ గార్డ్ ఉండడంతో ఎక్కువగా ఏం ఇంజూర్ అవ్వదన్నమాట. ఆమెను సేవ్ చేయడానికి అతను అంత రిస్క్ తీసుకున్నాడని హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. దగ్గరుండి అతన్ని చూసుకుంటూ ఉంటుంది. ఫ్యూ డేస్ తర్వాత అతను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రిటర్న్ వస్తాడు. విలేజ్లో ప్రెసిడెంట్ జిన్ లీటిన్ కోసమని ఒక రెస్టింగ్ ఏరియాని అరేంజ్ చేస్తాడు ఫీల్డ్ మధ్యలో. ఆమె అది చూడ్డానికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి అతను రావడంతో ఆమె అతన్ని ఫేస్ చేయడం ఇష్టం లేక లోపలికి వెళ్ళి నిల్చో ఉంటుందన్నమాట. అతను అదంతా చూసి ఆమెకు సారీ చెప్తూ, మనం కలిసి స్పెండ్ చేసిన టైం చాలా మిస్ అవుతున్నా, నీకు ఇష్టం లేకపోతే నేను ఇంక నిన్ను ఇబ్బంది పెట్టను, వెళ్ళిపోతున్నాను అంటే ఆమె కోపంగా బయటకు వచ్చి సరే వెళ్ళిపో అని తోస్తుంది అతన్ని. అతను కింద పడగానే ఇంజూర్ అయిన లెగ్ కనిపిస్తుందన్నమాట. వెంటనే ఆమె ఏడుస్తూ ఏం జరిగిందని అడుగుతుంది. యాక్చువల్లీ ఫ్యూ డేస్ బ్యాక్ విలేజ్కి వచ్చేటప్పుడు అతని కార్ యాక్సిడెంట్ అయ్యి లెగ్ ఇంజూర్ అవుతుందన్నమాట. సో అందుకని ఆర్టిఫిషియల్ లెగ్ రీప్లేస్ చేస్తారు. ఆమె ఏడుస్తూ ఇన్ని డేస్ నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదని బాధపడుతూ ఫీల్ అవుతుంది ఆమె. అలా వాళ్ళిద్దరు మళ్ళీ క్లోజ్ అవుతారు. హీరోయిన్ ఎక్స్టెంట్ అవుతున్న బర్డ్స్ని సేవ్ చేయడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేసి ఆ ఫండ్స్ బర్డ్ శాంచురీకి డొనేట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్తో పోటీ పడుతున్న ఆ మోడల్ అన్నోన్ అకౌంట్ నుండి హీరోయిన్ చిన్నప్పటి స్కూల్ ఫోటో పోస్ట్ చేసి, మీరు అనుకుంటున్నట్టు మీ ఫేవరెట్ బ్లాగర్ న్యాచురల్ బ్యూటీ కాదు, ఆమె మేకప్తో మీ అందరినీ చీట్ చేస్తుందని రాసుంటుందన్నమాట ఆ పోస్ట్లో. ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. సో అందరూ ఆ పోస్ట్ కింద కమెంట్ చేస్తూ ఉంటారు హీరోయిన్ గురించి. అలా హీరోయిన్ పర్సనల్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేస్తాయి. అదంతా చూసి ఆమె చాలా టెన్షన్ పడుతుంది. ఆ పోస్ట్ ఎవరు చేశారని ప్రెసిడెంట్ జిన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ పేరెంట్స్ సిటీకి వస్తారు. అప్పుడే ప్రెసిడెంట్ జిన్ అండ్ లీటిన్ కూడా అక్కడికి వస్తారనమాట. సో అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ మదర్ మాట్లాడుతూ, నేను మీ ఫాదర్ ఓల్డ్ ఫ్యాషన్ అయ్యి ఉండొచ్చు, బట్ మేము నిన్ను అర్థం చేసుకోగలుగుతాం. నువ్వెంత కష్టపడి ఇంత దూరం వచ్చావో మాకు బాగా తెలుసు. నువ్వు బ్లాగర్గా చేస్తున్నావు అని తెలిసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నీ రీసెంట్ వీడియోస్లో నేను కమెంట్స్ కూడా పెట్టాను. వేరే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు, మేము నీతో చాలా ప్రౌడ్గా ఉన్నాం అని చెప్తుంది హీరోయిన్తో.
అది విని హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్తుంది. ఆ నైట్ వాళ్ళు రిటర్న్ విలేజ్ వెళ్ళిపోతారనమాట. రీసెంట్ వైరల్ పోస్ట్ వల్ల హీరోయిన్ బర్డ్ క్యాంపెయిన్కి ఎవరు మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రారు. చారిటీ సేల్కి అటెండ్ అవ్వాలా లేదా అని ఆమె చాలా ఆలోచించి ఫైనల్లీ వితౌట్ మేకప్ ఒక నార్మల్ అమ్మాయిగా వెళ్ళి చారిటీ ఫండ్ ఇచ్చి స్టేజ్ పైన మాట్లాడుతుందన్నమాట. రీసెంట్ వైరల్ పోస్ట్ గురించి మాట్లాడుతూ, ఇదే నా న్యాచురల్ ఫేస్. చిన్నప్పుడు నేను స్కూల్లో ఫేస్ చేసిన బుల్లింగ్ వల్ల మేకప్తో నా ఫేస్ కవర్ చేసుకున్నాను. అలా మేకప్ ట్రై చేస్తూ ప్రెజెంట్ బ్లాగర్గా పైకి వచ్చాను. అంతేగాని నేను ఎవరిని చీట్ చేయలేదని జరిగిందంతా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హీరోయిన్కి అక్కడున్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ఆమె మాటలు విన్న తర్వాత. ఆమె నెక్స్ట్ చారిటీ ఈవెంట్కి ఇన్వెస్ట్ చేయడానికి గెస్ట్గా హీరో అక్కడికి వస్తాడు. అతని పేరెంట్స్ ఒక పెద్ద ఫుడ్ బ్రాండ్ని రన్ చేస్తుంటారనమాట. సో ఆ బ్రాండ్ తరపున ఆమెకి ఇన్వెస్ట్ చేస్తున్నా అని అతను అనౌన్స్ చేస్తాడు. అంత పెద్ద బ్రాండ్ పేరు వినగానే ఆమె షాక్ అవుతుంది. ఈవెంట్ నుండి వాళ్ళు రిటర్న్ ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే హీరోయిన్ పాస్ట్ గురించి మాట్లాడుతూ, నేను నిన్ను ఫస్ట్ టైం మీట్ అయ్యింది మన కాలేజ్ టైంలో, బట్ ఏం జరిగిందో నీకు చెప్పను అంటే అతను ఆమెను కిస్ చేసి ఇప్పుడు చెప్తావా అని అడుగుతాడు. అటు ప్రెసిడెంట్ జిన్ హీరోయిన్ స్కూల్ ఫోటో పోస్ట్ చేసింది ఆ రైవల్ మోడల్ అని తెలుసుకొని ఆమె అండ్ ఆమె వర్క్ చేస్తున్న కంపెనీ పైన కేసు వేస్తాడు. హీరో మళ్ళీ హీరోయిన్ అడుగుతాడనమాట, పాస్ట్లో ఏం జరిగింది అసలు నాకేం తెలియదని అడుగుతాడు. సో ఆమె జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు హీరో, నేను అసలు నీ లెటరే చదవలేదు, నువ్వు నాకు రాసిన లెటర్ నా దగ్గరికే రాలేదని చెప్తాడు. ఆమె సరే అంటుంది. ఆ తర్వాత అతను, లెటర్లో ఏం రాసావో చెప్పవా నా గురించి అని అడుగుతూ ఉంటే ఆమె చెప్పనని చెప్పి టీజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ హీరోయిన్ విలేజ్ని విజిట్ చేస్తారనమాట. హీరో, హీరోయిన్, లీటిన్ అండ్ ప్రెసిడెంట్ జిన్ అందరూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే హీరో బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ హీరోయిన్ విలేజ్ వస్తారు. ఆమె హీరోయిన్ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటుంది. అందరూ కలిసి లంచ్ చేస్తారు. ఆ తర్వాత ఆమె, యూమెరిన్, నీ వల్ల జాంగ్యూ చాలా చేంజ్ అయ్యాడు. ఇంతకుముందు చాలా కామ్గా ఎవరితో మాట్లాడకుండా ఉండేవాడు, ఇప్పుడు బాగా చేంజ్ అయ్యాడు, అందరితో చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఇదంతా నీ వల్లనే అని హీరోయిన్కి థ్యాంక్స్ చెప్తుంది ఆమె. అలా కొన్ని డేస్ గడుస్తాయన్నమాట. లీటిన్ అండ్ ప్రెసిడెంట్ జిన్ మ్యారేజ్ చేసుకుంటారు. హీరో రీసెర్చ్ కోసం ట్రావెల్ చేస్తూ ఉండడంతో హీరో, హీరోయిన్ ఫ్యూ డేస్ లాంగ్ రిలేషన్లో ఉంటారనమాట. అతను వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చాక మ్యారేజ్ చేసుకోమని హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. అలా ఏ రొమాన్స్ ఆఫ్ ది లిటిల్ ఫారెస్ట్ డ్రామా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.